హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే వార్త జూలై 1న ఇచ్చే పెన్షన్లపై కీలక మార్పులు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ లబ్ధిదారులకు జూలై నుంచి 4,000 పెన్షన్ అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఒకటైన పెన్షన్ను సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడో సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 3,000 రూపాయలు ఉండగా పెన్షన్ 4,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకానికి పెట్టిన పేరు ఏదైతే ఎన్టీఆర్ భరోసా ఉందో అదే పేరుతో ఆంధ్రప్రదేశ్లో కొనసాగించనున్నారు. తాము కనుక అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి అయితే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందండి. ఈ నేపథ్యంలో జూలైన ఒక్కొక్కరికి 7,000 రూపాయల పెన్షన్ అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చెల్లించాల్సిన ఒక్కో 1,000 రూపాయలతో పాటుగా జూలై నెలలో పెన్షన్ 4,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అందిస్తారు. ఆగస్టు నెల నుంచి మాత్రం 4,000 రూపాయలు అయితే పెన్షన్ లబ్ధిదారులకైతే అందుతుంది. మరి లబ్ధిదారుల్లో వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులు ఉన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం 3,000 ఇస్తూ ఉండగా ఇకపై 6,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచాన పడిన వారికి, డయాలసిస్ స్టేజ్లో ఉన్న వారికి, కిడ్నీ రోగస్తులకు 5,000 రూపాయల పెన్షన్ బదులుగా ఇప్పుడు 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కుష్టి వ్యాధి కారణంగా వైఫల్యం పొందిన వారికి 6,000 రూపాయలు అయితే ఇస్తారంట. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జూలై నుంచి ఇవ్వబోయే పెన్షన్లలో మార్పులు అయితే ఈ విధంగా చోటు చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్.